వీళ్ళు దేశాన్ని తెలంగాణను దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణను దోచుకుందో మనకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగా దోచుకుందో మనకు తెలుసు. కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోచుకున్నది సరిపోక ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆపు ప్రభుత్వంతో కలిసి అక్కడ బీరు బ్రాండీ వ్యాపారం చేసి ఢిల్లీలో కూడా అవినీతికి పాల్పడి ఈరోజు జైల్లో ఉన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. వీళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు. మనం నరేంద్ర మోడీ గారు అట్లా, నరేంద్ర మోడీ గారు ఇట్లా. నరేంద్ర మోడీ గారు ఎట్లయినా దేశం కోసమే, నరేంద్ర మోడీ గారు ఇట్లయినా దేశ ప్రజల కోసమే. మీలాగా భూములు ఆక్రమించుకోలేదు మేము, మీలాగా మాఫియాకు పాల్పడలేదు మేము. ల్యాండ్ మాఫియా మా పార్టీలో లేదు, లిక్కర్ మాఫియా మా పార్టీలో లేదు, ఇసుక మాఫియా మా పార్టీలో లేదు, గ్రానైట్ మాఫియా మా పార్టీలో లేదు, కాంట్రాక్టర్ మాఫియా మా పార్టీలో లేదు. ఈ మాఫియాలు ఎక్కడున్నాయంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఈ మాఫియాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. ఈ అవినీతి ఎక్కడుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కాబట్టి నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. ఈ తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ బ్రతికి బట్ట కట్టాలంటే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడాలంటే, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వం తెలంగాణలో రావాలంటే, ఒక కుటుంబ పార్టీలో పోవాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. చేవెళ్ళ నుంచి మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా గెలవాలి. దానికి ప్రతి కార్యకర్త అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అందరి నాయకత్వంలో ఇక్కడ బీజేపీ గెలవాలి. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాను, ఐక్యమత్యంతో మన శక్తినంతా కేంద్రీకరించి ఈరోజు మనం గెలవాలి. మంచి అవకాశం ఉంది, అద్భుతమైనటువంటి అవకాశం. ఏ సమయ హై సై సమయ హై, ప్రధానమంత్రి గారు అంటారు. ఏ సమయ హై సై సమయ హై, చేవెళ్ళలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి, తెలంగాణలో బీజేపీ రావడానికి. కాబట్టి అందరం కూడా కష్టపడి పనిచేయాల్సిందే కోరుతా ఉన్నాం. మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక మంది గ్రామాలలో యువత, మహిళలు, రైతులు, రైతు కూలీలు బీజేపీ వెనుక రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలందరం కష్టపడి పనిచేద్దాము. ఎందుకంటే ఇంత సానుకూలమైనటువంటి సమయం గతంలో బీజేపీకి ఎప్పుడూ లేదు. బీజేపీ ఏర్పడిన తర్వాత 1980 నుంచి ఈ రకమైనటువంటి సానుకూల సమయము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఈరోజు బీజేపీ కోరుకోవడం లేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని. బీజేపీతో పాటు 140 కోట్ల మంది ప్రజలు ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మొన్న మోడీ గారు చెప్పారు, మా 10 సంవత్సరాల పాలన ఒక ట్రయల్ మాత్రమే. నిజమైనటువంటి సినిమా బీజేపీ ఏంటో, బీజేపీ సిద్ధాంతం ఏంటో, నరేంద్ర మోడీ గారి సత్తా ఏంటో నిజమైనటువంటి సినిమా జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం, దేశ గౌరవాన్ని పెంచడం కోసం నిజమైనటువంటి సినిమా, పేద ప్రజల సంక్షేమం కోసం నిజమైనటువంటి సినిమా జూన్ తర్వాత నరేంద్ర మోడీ గారు మరి చూపించబోతా ఉన్నారని ఈ సందర్భంగా మనయేస్తూ, మరొకసారి కార్యకర్తలు ఒక్కొక్క కార్యకర్త ఇతర పార్టీలకు సంబంధించినటువంటి 1,00,000 మంది కార్యకర్తలతో సమానంగా మనమందరం కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఆ దిశలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. మళ్ళీ వస్తాను.
అమిత్ షా గారిని కానీ నరేంద్ర మోడీ గారు కానీ వికారాబాద్ తీసుకొస్తాను. వికారాబాద్ తీసుకొస్తాను. ఎవరినైనా ఇద్దరిలో ఒకరు మాటిస్తున్నా మీకు. ఎవరినైనా పర్లేదు, మీరు ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకొస్తాను. మీరు చేయాల్సిన పని నాకు ఒకటే, అన్ని గ్రామాలలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాలలో కూడా అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడా కట్టాలి. వికారాబాద్లో 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలి. దానికి మీరు సిద్ధమా? నేను కూడా సిద్ధమే. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ యోగిని గారు కానీ తీసుకొస్తానని చెప్పి మరేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి మీకు ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి ఇచ్చిపోవాలి.